పార్టీలో ఇప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న పీసీసీ కార్యవర్గ కూర్పు మంత్రివర్గ విస్తరణ ఆ రెండు అంశాలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు అక్కడే 2-3 రోజులుగా మకాం వేశారు. కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు, ఈ విషయంపై చర్చించారు. ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన చర్చించానన్నారు. మంత్రివర్గ విషయం, అదేవిధంగా పీసీసీ కార్యవర్గ కూర్పుపై రాహుల్ గాంధీతో కూడా మాట్లాడారన్నారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రస్తుతం భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ చర్చించిన అంశాలను రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. కాసేపట్లోనే రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా హైదరాబాద్ బయలుదేరి రాబోతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాహుల్ గాంధీని మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కలిశారు, రేవంత్ రెడ్డి కలవలేదు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే వేరే షెడ్యూల్డ్ కార్యక్రమాల వల్ల రేవంత్ రెడ్డి కలవలేదా, ఇంకేదైనా కారణం ఉందా, ఇప్పటికే మనకు తెలియదు. అయితే నిన్ననే ప్రధాని మోడీని కూడా నీతి ఆయోగ్ సమావేశం అనంతరం రేవంత్ కలవడం, ఈరోజు రాహుల్ గాంధీని రేవంత్ కలవకపోవడానికి కారణం ఏంటనే ఒక చర్చ కొంత కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపితో మాట్లాడదాం. గోపి, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ ఈ రెండు కీలకాంశాలుగా ఉన్నాయి. ఆ రెండింటికి సంబంధించి లైన్ క్లియర్ అయినట్లే చూడొచ్చా? ఎందుకంటే కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు, అంటే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు, చర్చించారు. ఇటు రాహుల్ గాంధీతో మాత్రం కేవలం పీసీసీ చీఫ్ ఒక్కరే భేటీ అయ్యారు, రేవంత్ భేటీ కాలేదు. అంటే కేవలం కార్యవర్గ కూర్పుకు సంబంధించి చర్చించేందుకు మహేష్ కుమార్ భేటీ అయ్యారనుకోవచ్చా, లేదంటే మంత్రివర్గ కూర్పుపై కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారా? ఎందుకంటే అది బయటకు వచ్చాక రెండు అంశాలకు సంబంధించి మాట్లాడానని చెప్పారు. ఎందుకు రాహుల్ గాంధీని రేవంత్ కలవకపోవడానికి వేరే షెడ్యూల్డ్ కార్యక్రమాలు, ఇంకా ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? రైట్ కళ్యాణ్, నిన్న ఏదైతే కేసీ వేణుగోపాల్ నివాసానికి రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బయటికి వస్తూనే ఆయన కొన్ని సంకేతాలు ఇచ్చారు. రేపు ఫైనల్ మీటింగ్ ఉంది, దాని తర్వాత కూడా 1-2 రోజుల్లోనే పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఒక ప్రకటన కూడా ఏఐసీసీ కార్యాలయం నుంచి వెలువడుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా రాహుల్ గాంధీని కలుస్తారనేది కూడా మొదట వినపడింది. ఆ తర్వాత అక్కడ రాహుల్ గాంధీ నివాసం వద్ద కేవలం పీసీసీ చీఫ్కు సంబంధించిన పేరు మాత్రమే ఉండడంతో రాహుల్ గాంధీని రేవంత్ కలవడానికి రావట్లేదు అనేది కూడా ఒక క్లారిటీ రావడం జరిగింది. అయితే ఈయన కేవలం కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలవడానికి మాత్రమే వెళ్ళాను. ఆ సందర్భంగా జరిగిన చర్చలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణకు కూడా మాట్లాడనంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి రాహుల్ గాంధీ నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంతో కూడా ఆయన సీఎంతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో జరిగిన అంశాలన్నింటినీ కూడా సీఎంకు వివరించడం జరిగింది. అంటే సీఎంకు రేవంత్ రెడ్డికి అదేవిధంగా రాహుల్ గాంధీకి ఇద్దరికి కూడా గ్యాప్ పెరుగుతుంది అన్న వార్తలు మరొకసారి కూడా దీంతో బయటపడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గత 3 రోజులుగా కూడా సీఎం ఢిల్లీలోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీని కలవకపోవడము, ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు అన్న కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కళ్యాణ్, రైట్ గోపి, మొత్తానికి రాహుల్ గాంధీని మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే కలవడం, రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీలోనే ఉన్న కలవకపోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పారు. క్యాబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2 మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్కి చెప్పడం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. వీలైన త్వరలో వారు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. క్యాబినెట్లో బీసీలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం. థ్యాంక్ యూ. అయిపోద్ది, పీస్ కార్యం కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది. రైట్, మొత్తానికి పీసీసీ కార్యవర్గానికి లైన్ క్లియర్ అయిపోయింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కొంత నిన్న ఈ రోజు కూడా చర్చలు జరిగాయి. అది కూడా వచ్చే ఈ వారమే దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు. ఇటు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కవిత